ప్రొఫెసర్స్ అందరం ఆర్జీటీకి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరం ఇక్కడ గేట్ బయట కూర్చోవడం జరిగిందండి. దీనికి రీజన్ అనేది జీవో నెంబర్ 21 రావడం వల్ల ఇన్ని సంవత్సరాలు పెంచిన టైం నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాము. ఒకే ఒక ఇంటెన్షన్తో ఏంటంటే రూరల్ స్టూడెంట్స్కి ప్రాపర్ ఎడ్యుకేషన్ అందించాలని, అలాగే ఇక్కడ ఉంటే మన తెలంగాణలో ఉండి తెలంగాణలో పుట్టి తెలంగాణకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడెక్కడో చదివి లైక్ ఐఐటీస్ డిఫరెంట్ ఐఐటీస్లో చదివి ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ కష్టపడి వర్క్ చేసిందల్లా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక ఆశతోని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు రెగ్యులర్ అవుతాము ఇప్పుడు అవుతాము అని ఎదురు చూస్తూనే మా దాదాపుగా చాలా ముఖ్యమైన 15 సంవత్సరాలని మేము కోల్పోవడం అనేది జరిగింది. కానీ ఇవాటికి కూడా మా జీవితాలు అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి. ఏంటంటే రేపు పొద్దున ఈ జీవో నెంబర్ 21 అమల్లోకి వస్తే నోటిఫికేషన్ వచ్చి కొత్త ప్రజెంట్గా పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ డాక్ కంప్లీట్ చేసిన వాళ్ళు, కాంపిటేటివ్స్ అనేది చాలా కామన్ ఓపెన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. మేము ఇక్కడికి వచ్చి ఈ 15 ఇయర్స్ మా కష్టం మేము ఇచ్చి పిల్లల్ని ఒక మంచి స్టూడెంట్స్ని మంచి స్టేజ్లో ఉంచిన తర్వాత కూడా ఇవాళ మా లైఫ్ ఏంటి అనేది అంటే ఉపాధ్యాయులకే జీవితం ఏంటి అనేది అర్థం కాని పొజిషన్లో ఉంటే ఏమి ఎక్స్పెక్ట్ చేసి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాము అనేది మా బాధ మేము వ్యక్తం చేస్తున్నాము. అందరం ఇలా కూర్చొని ఇంత మండు టెండల్లో చదువు చెప్పే ఉపాధ్యాయులకే జీవితం లేకుంటే మేము ప్రాపర్గా మేము పిల్లలకి ఇవ్వగలుగుతాము? దయచేసి మా గవర్నమెంట్ మా బాధను అర్థం చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాల వరకు ఈ ఆర్జీకేటీ వేరే యూనివర్సిటీస్లో రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఆర్జీకేటీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉద్యోగులతోనే ఆర్జీకేటీ రన్ అయింది వాటి వరకు. ఈ పొజిషన్లో ఆర్జీకేటీ ఉంది అంటే మేమందరం కష్టపడి వర్క్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుని ప్రతిదీ మా సొంత యూనివర్సిటీ ఇది, మేము మొదటి నుంచి ఉన్నాము, మా దగ్గర మేమే స్టార్ట్ చేసినాము, మేమే దీన్ని నిలబెట్టాలని కష్టపడి అందరం కలిసి కట్టుగా పనిచేసి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ ఈ జీవో రావడం వల్ల మా హోప్ అనేది చాలా దెబ్బతినింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని అబ్జార్బ్ చేసుకుని ఫ్యూచర్గా నోటిఫికేషన్ ఇస్తే మాకు ఏ అభ్యంతరాలు లేవు. దయచేసి మేమేమి ఊరికే రాలేదు, ప్రాపర్ స్క్రీనింగ్ టెస్ట్, ప్రాపర్ ఇంటర్వ్యూస్ త్రూ వచ్చిన వాళ్ళం, ఎక్కడ కూడా బ్యాక్డోర్ ఎంట్రీస్ కాదు మేము. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని మా అందరినీ ఫస్ట్ అబ్జార్బ్ చేసుకుని రెగ్యులరైజేషన్కి వెళ్ళాలని, నోటిఫికేషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను.